అటువంటి కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో అది నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నాను. సో ఇంకా వేరే కూడా ఉంటాయి. ఇప్పుడు డిఓ కంట్రోల్ స్కూల్స్లలో టీచర్స్ చేసిన వాళ్ళు, స్టూడెంట్స్ చేసిన కానీ. సో ఇప్పుడు మనము వాటర్ కూడా చూసినట్లయితే, సో వాటర్ కన్జర్వేషన్, సో వాటర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కామన్ పబ్లిక్తో ఎవరైతే ఇంటరాక్ట్ అవుతారో వాళ్ళ వరకు కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని పోవాలి. సో దాంట్లో ఎక్కడైతే వాళ్ళు వర్క్ చేసే ఫీల్డ్లో కానివ్వండి, సో అదర్ ఫీల్డ్స్లో కానీ ఏమైనా ఇన్నోవేషన్స్, సో ఏమైనా ఇన్నోవేటివ్గా ఏదైనా చేసినట్టయితే సమ్ ఎక్విప్మెంట్ కానివ్వండి, లేకపోతే ప్రొసీజర్ కానివ్వండి, ప్రాసెస్ కానివ్వండి. సో ఇంతకుముందు మాన్యువల్గా జరిగేది ఏదైనా ఇప్పుడు మంచిగా టెక్నాలజీ యూజ్ చేసి ఏదైనా చేస్తూ ఉన్నారు, దానివల్ల ఎఫిషియన్సీ పెరిగింది, లేకపోతే దానివల్ల ఏదైనా ఎకనామికల్గా వాళ్ళు గెయిన్ అయినారు, సో ఎఫెక్టివిటీ ఏమైనా పెరిగింది అనే విధంగా చూసి దాని ప్రకారంగా వాళ్ళు ఆ ఇన్నోవేషన్ కాన్సెప్ట్ని వాళ్ళు సబ్మిట్ చేయవచ్చు. డిఎస్ఓ కానివ్వండి, డిఈఓ, డిఆర్డిఓ, డిఏఓ, డివైఎస్ఓ, డిపిఓ, డిపిఆర్ఓ, డిడబ్ల్యూఓ అనేసి ఇంకా ఆల్ డిపార్ట్మెంట్స్కి వీళ్ళే కదా, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అది ఎలిజిబుల్ ఉంటుంది. అంటే మీ డే టు డే వర్క్లో సో మీ ఆఫీసర్స్ ఉండొచ్చు, లేకపోతే మీ స్టాఫ్ ఎవరైనా ఉండొచ్చు, సో ఏమైనా ఇన్నోవేటివ్గా థింక్ చేసి ఏమైనా చేసి ఉండొచ్చు. సో లేకపోతే పబ్లిక్ రిలేటెడ్ పబ్లిక్ కూడా, సో ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఏమైనా ఇన్నోవేటివ్గా వాళ్ళు చేసి ఉండొచ్చు, మన హార్టికల్చర్లో చేసి ఉండొచ్చు. సో వేరే రూరల్ డెవలప్మెంట్లో కూడా ఏమైనా పంచాయత్ సెక్రటరీస్ వాళ్ళు వీళ్ళు సో ఏదైనా ఇన్నోవేటివ్గా సమ్ ట్యాక్స్ కలెక్షన్కి కానివ్వండి, లేకపోతే ఏదైనా సమ్ మానిటరింగ్, సో శానిటేషన్ మానిటరింగ్కి కానివ్వండి, లేకపోతే సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్కి ఏమైనా ఇన్నోవేటివ్గా వాళ్ళు ఆలోచించి